జిల్లా పరిషత్ ఎన్నికలకు సిద్ధం కావాలి. బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపు. భువనగిరి కోటపై గులాబీ జెండా ఎగరాలి. సర్పంచ్ ఎన్నికల ఫలితాలతో 1000 ఏనుగుల బలం. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగితే మనం విజయం సాధిస్తాం. యాదాద్రి జిల్లాలో గెలిచిన సర్పంచ్లకు అభినందనలో కేటీఆర్. సో కేటీఆర్ గారు కానీ ఒకటి ఏంటంటే సర్పంచ్ ఎలక్షన్స్ ఎప్పుడైనా కూడా అధికార పార్టీకి వస్తుంది. కాకపోతే ఇక్కడ బీఆర్ఎస్ కూడా మంచి మెజారిటీలే గెలుచుకున్నదని చెప్పాలి. కొంతమంది ఏమంటున్నారంటే బీఆర్ఎస్ ను బీజేపీ కలిసి చేసిండ్రు, అందుకే అంతగానం వచ్చింది అని చెప్పి అంటా ఉన్నారు. కానీ కాంగ్రెస్ వాళ్ళు అయితే ఇక డప్పు కొట్టుకుంటా ఉన్నారు, మేమే ఇక్కడ గెలిచినాం. వాళ్ళు ఈ సర్పంచ్ ఎలక్షన్స్ ని పట్టుకొని మళ్ళీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మేమే గెలుస్తాం, ప్రజలలో మేమే ఉన్నాం అని చెప్పి చెప్తా ఉన్నారు. ఒకటి అర్థం చేసుకోవాలి, ఏంటంటే ఎప్పుడైనా కూడా అధికార పార్టీకే సర్పంచ్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సానుకూలంగా ఉంటది. అదొకటి మైండ్ లో పెట్టుకొని మాట్లాడాలి. మరి దానికి సంబంధించి బీఆర్ఎస్ లో ఉన్న నాయకులందరికీ కూడా జోష్ నింపుతా ఉన్నారు కేటీఆర్ గారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఏదైనా కూడా ఇట్లనే ఇదే ఊపుతోని మనం పోవాలి. 1000 ఏనుగుల బలం కూడా మనందరికీ కావాలి, ఇట్లనే ఉండాలి. మీ అందరినీ కూడా మేము దగ్గరుండి చూసుకుంటాం. ఇంకోటి, ఈ సర్పంచ్లు ఎవరైతే గెలిచిన సర్పంచ్లు ఉన్నారో బీఆర్ఎస్ సర్పంచ్లు, వీళ్ళపైన ఎవరైనా దాడులు చేయాలన్నా ఇబ్బంది చేయాలని చూసినా కూడా కఠిన చర్యలు తీసుకుంటాం. దానికి సంబంధించి మేము ఒక కమిటీ కూడా వేస్తామని చెప్పి కేటీఆర్ గారు అయితే చెప్పడం జరిగినది. ఇది నిన్న వాళ్ళందరికీ కూడా సన్మాన సభలో కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు.